రిసెప్షన్ కూర్చోడానికి ఇస్తుంది పోలీస్ స్టేషన్ రౌండ్ సీల్ అయింది డేట్ టైం అని ఎప్పుడు వేయలేదు ఎస్హెచ్ఓ ఎప్పుడు వేయలేదు ఎస్హెచ్ఓ వేస్తే కంప్లైంట్ కాబట్టి రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ కాబట్టి ఇవ్వాలని కదా మరి నాకు సంతకం పెట్టి నాకు ఇస్తాను రౌండ్ సీల్ వేయాలి స్టాంప్ వేయాలి డేట్ టైం వేయాలి చేయండి చేసి మాకే ఇట్లా చేస్తే మీరు జనానికి ఏం న్యాయం చేస్తారు రిసెప్షన్ ఇస్తామని ఏదో కథ చెప్తున్నాను రిసీవ్డ్ ఇవ్వమంటే సంతకం పెట్టి తీసుకుపోమంటున్నాను ఏంటది కుమార్ ఒరిజినల్ కంప్లైంట్ trespass, demolition, damage of government public property. ఎంతమంది ఎస్ఐలు ఏదైతే మీ ప్రైమరీ సంగారెడ్డి సిపి కేసు కట్టిరా మీరు స్కూల్ బిల్డింగ్ వేరే కేసు కట్టిరా సోమోటో కేసు
స్కూల్ బిల్డింగ్ కొట్టడం మీ నోటీస్ ఉందా? 100 కాల్ వచ్చింది కదా, మీరు పోయి చూసారు కదా. సుమోటో కేసు కట్టారు మీరు, గవర్నమెంట్ ప్రాపర్టీ కొట్టి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు రాత్రి ఎవరైనా వచ్చి ఏసీ పెట్టి మీ బిల్డింగ్ లో కొట్టేసిపోతే ఏసీ బిల్డింగ్ ఎవరు వాడతలేదు సుమోటో కేసు కట్టిరా. ఎందుకు కట్టలేదు? కట్టొచ్చు అంటే కట్టొచ్చు, కానీ కట్టలేదంటే అన్యాయం లేదు. ఇప్పుడు మీ ఏసీపీ ఆఫీస్ అయితే ఎవరు వాడతలేరు కదా, ఖాళీగానే ఉంది కదా. మరి పూల కొడతాం, రాత్రి తీసుకొచ్చి ఏసీ తీసుకొచ్చి పూల కొడతాం. కట్టరా కేసు? ఎందుకు కట్టలేదు? మరి 100 కాల్ చేసినాము, సిఏ గారు కాల్ చేస్తాం, కలెక్టర్ కాల్ చేస్తాం, ఎస్పీ కాల్ చేస్తాం, అందరికి కాల్ చేసినాం. ఎందుకు ఎఫ్ఐఆర్ అయింది కాదు? బస్సు ఎవరన్నా రోడ్డు మీద పెట్టాలి, ఒక రాయి కొడితే పీడీపీ యాక్ట్ కింద బస్ అద్దాలు పెడితే పెట్టి మమ్మల్ని అందరినీ రిమాండ్ చేస్తారు కదా. రాజకీయ పార్టీల నాయకులు అయితే రిమాండ్ చేస్తారు కదా. మరి ఎవరో అనామకులు కదా, అటు వచ్చి పెద్ద పెద్ద మిషనరీ తెచ్చి పూల కొట్టారు కదా. అట్లీస్ట్ మీరు మిషనరీ సీజ్ చేసిరా, తెచ్చిరా జేసీబీ స్టేషన్. పొద్దుగాల పోయేవాడైనా ఒక గుంత, ఒక లారీ మొరం అమ్ముకుంటుంటే మీరు లారీని తెస్తారు, ట్రాక్టర్ని తెస్తారు, ఇసుక లారీని తెస్తారు, జేసీబీలు తెస్తారు. అంతటా కానూన్ ఉంటది. ఈడెందుకు కానూన్ పనిచేస్తలేదు? నేను అడిగిన దాంట్లో తప్పుడే. ఇప్పుడు నేను సరిదిద్దుకుంటా, నాకు తెలియకపోవచ్చు, మీరు చదువుకోకపోవచ్చు. మీరు ఒక ట్రాక్టర్ ఇసుక పోతుంటే మనం పట్టుకొచ్చి లోపల పెడతారా? ట్రాక్టర్ పెడతారా? ఎవరైనా మొరం ఊర్లో అమ్ముతుంటే ఎవరో ఒక 100 కాల్ వస్తే మొరం కొట్టుకుపోతున్న లారీని తెస్తారా? జేసీబీని తెస్తారా? మరి ఇంత పెద్ద ప్రభుత్వ ప్రాపర్టీ కదా, అది స్కూల్ కదా సార్. ప్రైవేట్ ప్రాపర్టీ ఏదో ఇద్దరు అనుకుని పూల కొట్టుకుంది కాదు కదా, గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. ఇప్పుడు మీ ఏసీపీ ఆఫీస్ ఎవరు వాడతలేరు, ఖాళీగా ఉంది. ఎవడో ఒకటి వచ్చి రాత్రి పూల కొడతా అంటాడు, ఇది నాది, నేను కోర్టులో కేసు వేసినానని పూల కొడతా అంటాడు. పర్మిట్ చేద్దామా? 4 రోజులు అయింది కదా. ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ దగ్గర రావాల్సిన అవసరం వచ్చింది ఒక ఎంపీ. సుమోటో కేసు చేస్తే నేను ఎందుకు వస్తా? మీరైనా మేమైనా కాపాడాల్సింది ప్రజల ఆస్తులే. ఎందుకు చేస్తలేరు? పటాచారంలో కొత్త ఐపీసీ నడుస్తుందా? పటాచారంలో కొత్త కానూన్ ఉంటే చెప్పు, మేము కూడా పెట్టాం అట్లా. అది అడుగుదానే వచ్చిన మీ సీఐ గారికి అదృష్టం లేరు వారు. ఉంటే నేర్చుకుందండి వారి దగ్గర కూడా కొత్త. ఎవరు పోయినా రోజు రాత్రి 100 కాల్ వస్తే ఎవరు పోయిన? ఎస్ఎల్సీఏ ఎవరు పోలేదా స్పాట్? మీరు పోయి వెహికల్ పంపించలేదా అక్కడి నుంచి? ఎవరు పోలేదా? దానిలో జేసీబీలు అన్ని వాటంతా నడివే వెళ్ళిపోయినాయి. పోయిండ్రు, ఎస్ఐలు వెళ్ళారు, సిఐలు వెళ్ళారు, అందరు నోటీస్ లో ఉంది ఇష్యూ. బట్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అన్యాయం కదా. లోకల్ ఎంపీ టెలిఫోన్ సమాచారం ఇస్తే కూడా మీరు ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు రాతపూర్వకం ఇస్తే కూడా కట్టరా? అట్లా అంటే అది కూడా చెప్పు, మాట్లాడతాం. ఏమాట్లాడినా అన్నీ మాట్లాడతాం. నేను కంప్లైంట్ ఇస్తే కూడా మీరు కేసులు రిజిస్టర్ చేయమంటే అదేంటి? ఏం ఫ్రెండ్లీ పోలీస్? మీరు రింగ్లోనేమో ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టుకుంటారు, పనేమో ఇట్లా చేస్తారు. ఎట్లా ఉన్నది నోటి మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుంది. మమ్మల్ని ఇట్లా అన్నారు ఎంపీ గారు, అట్లా అన్నారు అంటున్నారు. నేను 4 days వెయిట్ చేసిన ఉద్దేశపూర్వకంగా. నేనే కాల్ చేసిన, 100 చేసినాము. మేము 100 ఎంత గొప్ప పని చేస్తుందని 100 చేసినాము. పోలీస్ ఆఫీసర్లకు చేసినాము, కలెక్టర్కి చేసినాము. సో నో వన్ విల్ రెస్పాండ్. 4 days అయింది ఇయర్కి ఇన్సిడెంట్ జరిగి, 7th evening నుంచి జరిగింది. మీరు పోయినరు, మీరే చూసిర్రు, మీరే అక్కడ నుంచి ఇటాచీలు పంపించేసారు. నాకు తెలుసు, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఎవరు పోయినో నాకు అంతా తెలుసు. బట్ నో కంప్లైంట్. సరే, అది గజం 2 గజాలు కాదు సార్. అది 4 ఎకరాలు, 100 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ సార్. అది ప్రభుత్వ ఆస్తి. కానీ కాదు, ఈనాడు రిపోర్టర్ ఇక్కడ నేను 1995 నుంచి కొట్లాడుతున్న స్థలం కోసం. నేను నాకు తెలుసు కదా దాని కుటుంబరోజులని నాకు తెలుసు. ఒక వకీల్గా కొట్లాడినా, ఒక రిపోర్టర్గా కొట్లాడినా. ఇవాళ కూడా నేషనల్ హైవేలో మీకు వ్యతిరేకంగా పోయి వాళ్ళు స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చిన వాళ్ళే. ఎవరైతే ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళే హైకోర్టు పోయి స్టేటస్ కో తెచ్చుకోరు మా జాగం ఉంటుంది. నేషనల్ హైవే గులగొట్టింది అనుకో సార్, ఇది కాంపౌండ్ హాల్ ఉంది, మీకు పోలీస్ స్టేషన్ కాంపౌండ్ హాల్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏమంటే ఇక్కడ జిల్లా పరిషత్ ఇక్కడ గెస్ట్ హౌస్ లో మీటింగ్ పెట్టి కరెంటు పోలని పక్కకి జరుపుకున్నాం కదా, వెనుకకి వేసుకున్నారు కదా కరెంటు పోలని. ఎక్కడ వేసారు? కాంపౌండ్ హాల్ అనుకుని వేసారు. ఓకేనా? ఒకవేళ నిజంగా నేషనల్ హైవే రోడ్ కోసం వెడల్పు చేసింది అనుకోండి, కాంపౌండ్ హాల్ కూడా కొట్టాలి కదా సార్ ముందు. ఇప్పుడు కాంపౌండ్ హాల్ కి మన బిల్డింగ్ మధ్యలో 10 ఫీట్లో 20 ఫీట్లో ఖాళీ ఉంది కదా. కాంపౌండ్ హాల్ ముట్టకుండా వాడు వచ్చి బిల్డింగ్ ఎట్లా ముడతాడు? నేషనల్ హైవే గులగొట్టిండని కొందరు చెప్తుంటారు. ఒకవేళ నేషనల్ హైవే గులగొట్టిండు అనుకో సార్, కాంపౌండ్ హాల్ ముట్టాలా ముట్టద్దా?
మార్కింగ్ ఇవ్వాలి కదా, SHO కానిస్టేబుల్ నోటీస్ ఇవ్వాలి కదా. సార్ మీ బిల్డింగ్ ఇంతదాకా పోతుంది, ఎవరి సామాన్ ఉంటే చదువుకోలేను నోటీస్ ఇవ్వాలి. అలా బాధతో ఇక్కడ దాకా వచ్చినా నేను. ఒక ఎంపీని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేదాకా మీరు సుమోటో కేసు చేయరు. పటాంజలిలో ఐపీసీలు నడుస్తుంది. అన్యాయం సార్ అంతా యంగ్ ఆఫీసర్స్ బాగా చదువుకున్న వాళ్ళు, మీరుండి కూడా ఇట్లా అన్యాయానికి వత్తాసు పలుకుతుంటే బాధ అనిపిస్తుంది. ఒకటినే కోపం రాదు, ఇది ఒకటినే వచ్చే కోపం కాదు సార్, ఇది కడుపులోంచి వచ్చే బాధ. ఇది ఎవడో దానయ్యాలు కాదు, అన్ని తెలిసిన వాళ్ళు కబ్జా చేస్తుంటే మీరు అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే అన్యాయం సార్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎంపీ పోలీస్ స్టేషన్కి వచ్చి రాజపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చిర్రు. నాకేం లేదు, నేను ఇడికి రమ్మంటే ఇడికి వస్తే ఇంకేడికి రమ్మంటే అడికి వస్తాను. నేను నా కొట్లేసిన ప్రజలు వాళ్ళని కాపాడమని వేసారు నాకు అంతే. ఎవరితోటైనా కొట్లాడతాను నేను, నాదేముంటుంది సార్. చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళం మేము, చట్టానికి లోబడి అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు ఇంట్లోనే ఏముంది చెప్పు, మీరే చెప్తారు కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. ఏ ఫ్రెండ్లీ పోలీసింగ్? నేనే 100 సార్లు మీలాంటి తరఫున నిలబడి కొట్లాడతాను. కొట్టిన పోలీసులు మంచి పోలీసులు ఉంటేనే మంచిగా ఉంటుంది. మీరే ఇట్లా చేస్తే ఎట్లా? కొన్ని ఎస్ఐలు ఉన్నారు, కొత్తగా వచ్చిర్రు, తెల్లదెళ్ళతారు అనుకుంటారు. కొన్ని ఇక్కడ SHO CA కదా, కొన్ని మీరు కొత్త బ్యాచ్ మొన్ననే వచ్చిర్రు, వాళ్ళకి తెలియకపోవచ్చు, ఐడియా లేకపోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ CA గారు ఉన్నారు కదా ఇక్కడ SHO. పోస్టింగ్ అయితే మీరు అప్పుడే యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన ఐడియా లేకపోవచ్చు, SHO చేయకపోవచ్చు, వంద బాధలు నుండి వచ్చినాయి. SHO CA గారు ఉన్నారు కదా, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ కదా, కనీసం 10 ఏళ్ళు దాటితే కదా CA అంటే, మినిమం దాటితే కదా CA గారు. వారంటీ కూడా జరుగుతలేదంటే ఎవరికి చెప్పుకోవాలి మనం? సో నవ్ యూఆర్ కంప్లీట్లీ డిటాచ్డ్ ఫ్రమ్ సంగారెడ్డి SP అండ్ సంగారెడ్డి పోలీస్. నవ్ యూఆర్ అండర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్. అంతే కదా, సైబరాబాద్ ఇన్సైడ్ ఓఆర్ఆర్ అంతా సైబరాబాద్. కొల్లూరు ఆల్రెడీ ముందే సైబరాబాద్ ఐడియా విన్నారు సార్. రిసీవ్ పోవాలి, ఏదంటే మీకే ఇబ్బంది. అందరు ఇచ్చేసిన సార్, నేనే జిరాక్స్ కాపీ కూడా తీసుకుని వచ్చిన. దాని మీద స్టాంప్ వేసి సర్టిఫికేట్ ఇచ్చేది. సైబరాబాద్ పోలీస్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ కంప్లైంట్ షుడ్ బి ఆన్లైన్ రిసీప్ట్ షుడ్ బి ఈవినింగ్ SMS మనకి SMS. బయట మాట్లాడదాం, లోపల ఆన్లైన్ చేసి అందరు నిల్చోబెట్టి మేము వచ్చేసి మాట్లాడేది వాళ్ళు మాట్లాడి పంపిస్తే లోపల ఆన్లైన్ చేసే కదా.